వరంగల్ నగర కేంద్రంలోని ఓ సిటీలో ఉన్నటువంటి ఆజం జాహి మిల్లు భూములు వేలంపాటను కూడా అధికారులు తక్షణమే రద్దు చేయాలి. ఆజం జాహి మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు కేటాయించిన భూములే ఇవ్వాలి. ఎంవీఆర్ఎస్ అసోసియేషన్ ఆజం జాహి మిల్ కార్మికులకు ప్రత్యామ్నాయంగా రాళ్లు రప్పలు భూములు కేటాయించకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్దేశించిన సర్వే నెంబర్లలోనే ప్లాట్లు కేటాయించాలని ఆజం జాహి మిల్స్ మాడి డిమాండ్ పై వాలంటీర్ రిటైర్డ్ 2002 కార్మికుల అసోసియేషన్ ఎంవీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2 దశాబ్దాలుగా సాగుతున్న న్యాయ పోరాటానికి ముగింపు పలికి వృద్ధ కార్మికులకు తక్షణ న్యాయం చేయాలని కోరింది. హన్మకొండ నగరంలోని రామ్నగర్లో గల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నివాసంలో వారిని కలిసి వినతి పత్రం అందించిన కార్మికులు. నా పేరు గంగుల దయాకర్. 2021లో సుప్రీంకోర్టు ఏదైతే కార్మికులకు అదే స్థలంలో భూమి ఇవ్వాలని చెప్పని ఆ సందర్భంగా మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని ఇవాళ బడా వ్యాపారులకు అమ్ముకోవడానికి కోసం కూడా కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పటికీ ప్రభుత్వం అక్కడటువంటి 231 ఎకరాల భూమి అమ్ముకోగా 28 ఎకరాల భూమి స్వయంగా అక్కడ మనకు కనపడతా ఉన్నది. ఆ భూమిని దశల వారీగా పెట్టుబడిదారులకు బడా వ్యాపారులకు ఇలా అధిక లాభాల కోసం ఈ ప్రభుత్వం ఇక్కున్నటువంటి కూడా అధికారులు అమ్ముకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గత 21 నుంచి నేటి వరకు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉన్నాము. మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలిసి మా విన్నపాలు మా బాధలు చెప్పుకున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఏదేమైనప్పటికీ మేము ఇవాళ స్వయంగా మరి మా పరిస్థితి ఇలా కూడా 25వ తారీఖు నాడు వేలంపాటను రద్దు చేయాలని చెప్పని, రద్దు చేయకపోతే రోడ్డు మీదకి వచ్చి పాలకులు నిలదీస్తామనే ఆలోచనతో ఇలా మన మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ సందర్భంగా మరి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కొండమురళి గారు మీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తా అని చెప్పని మరి 2 రోజుల పరిష్కారం 2-3 రోజుల పరిష్కారం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సరే, దానికి సానుకూలంగా ఇంతకాలం ఆగినాం కానీ ఇప్పటికి కూడా ఆగుతామని చెప్పని ఒక మాట చెప్పడం జరిగింది. ఒకవేళ అదే మాట తప్పిన ఎడల మళ్ళీ ఖచ్చితంగా 318 మంది కార్మిక కుటుంబాలతోటి మేము పెద్ద ఎత్తున ఉద్యమంలో చేపడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంజా మిల్లు కార్మికులము మేము 24 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మాకు ఆంజా మిల్లు స్థలాలనే భూములు ఇవ్వాలని సుప్రీంకోర్టు వచ్చిన తీర్పులను ఇప్పుడు అప్పటి నాయకులు కానీ మళ్ళీ ఇప్పటి నాయకులు కానీ మాకు అన్యాయం చేయడమైంది. కాబట్టి మేము న్యాయం కొరకు అందరి దగ్గరికి, మన నాయకుల దగ్గరికి కూడా కలెక్టర్ గారి దగ్గరికి అందరికీ తిరుగుతూనే ఉన్నాము. మేము తిరిగినా మా మాటను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా భూమిని అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకోవాలని గవర్నమెంట్ కట్టబెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నది. మేము అంతా ఇప్పుడు వృద్ధులం అయిపోయినాము. దాదాపు ఒక్కొక్కరు 74 సంవత్సరాలను అందులో 100 మంది చనిపోయినాము. అయినా ఈ పోరాటం ఆగకుండా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వచ్చినాము. వచ్చి మంత్రి గారిని ఇక్కడ అడగడంతో మంత్రి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. తక్షణమే మీదంతా పరిష్కారం చేస్తామని ఇప్పుడు ఒప్పుకున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఆశిస్తూ ఇప్పటి జరిగిందంతా మాకు న్యాయం చేస్తే అదే గొప్ప పని అని నమ్ముతూ మేము ఇంతవరకు